బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుండగా కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో వర్షం జోరుగా కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోస్తారు వర్షం కురుస్తుండటంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఇక నగరంలో మోస్తారు వర్షానికే పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తుండగా కొన్ని రోజులుగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోస్తారు వర్షం కురుస్తుండటంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఇక నగరంలో మోస్తారు వర్షానికే పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి. ప్రియా, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. నిన్న అంటే అర్ధరాత్రి ప్రారంభమైన వర్షాలు ఇంకా కూడా కురుస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మొదలుకొని ఇంకా నెక్స్ట్ వచ్చే 3 రోజుల వరకు, అంటే ఈ రోజుతో కలుపుకొని 4 రోజుల వరకు కూడా వర్షాలు, అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని ఏరియాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని ఏరియాలకు రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనిపై సమాచారం ఇవ్వడం. అలాగే ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ సహా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. గురువారం, శుక్రవారం ఈ 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సింగరేణిలో కూడా బొగ్గు ఉత్పత్తిని కొట్టివేయడం జరిగింది. వర్షాలతో ఓపెన్ కాస్ట్ కూడా దాన్ని ఆపడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏరియాలలో ఇప్పటికే ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కురుస్తున్న వర్షానికి వాహనదారులు కూడా ఇక్కడ ఆఫీస్ కు వెళ్లే, స్కూల్ కు వెళ్లే సమయం కాబట్టి చాలా మంది ఇబ్బందులు కూడా పడ్డ సందర్భం మనం చూసాము. అయితే ప్రజలు చెట్ల కింద ఉండొద్దని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరైతే ఉంటారో చెట్ల కింద ఎక్కువగా ఉండొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. చెట్ల కింద ఉంటే ఎక్కువగా పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తుంటారో రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే రానున్న 48 గంటల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే అంచనా వేస్తా ఉంది. అలాగే నైరుతి రుతుపవనాలు గత నెలలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికే లోటు వర్షపాతం ఇప్పటి వరకు కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నైరుతి రుతుపవనాలు కానివ్వండి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి వల్ల ఏవైతే వర్షాలు వస్తున్నాయో ఇవన్నిటికీ
వీటికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా తోడవడంతో ఈ వర్షాలు కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే మొత్తానికి ఇంకా 3 రోజులు, ఈ రోజుతో కలుపుకొని 4 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ప్రియా, అయితే రాజు, ఈ అతి భారీ వర్షం వల్ల ఎలాంటి పనులు పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఇప్పటికే సింగరేణి బొగ్గు ఉత్పత్తి అయితే ఆపడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యవసాయ పనులు కూడా నార్మల్ వర్షాలు పడితే వ్యవసాయ పనులు కూడా సాగుతాయి. ఇప్పుడు నాట్లు వేసే సమయం కాబట్టి ఒకవేళ అతి భారీ వర్షాలు పడితే ఆ పనులు కూడా సాగకపోవచ్చు. అలాగే ఈ బయట ఏదైతే చిన్న చిన్న వ్యాపారులు ఉంటారో వ్యాపారులకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే నిన్న మొన్నటి నుండి ఎవరైతే వ్యవసాయ పనులు కొందరు పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళతో పాటు ఇంకా కొన్ని బయట పనులు చేసుకునే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది. ఈ 4 రోజులు వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుండి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి నుండి వర్షం స్టార్ట్ అయింది. అయితే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో బయటికి చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ ముఖ్యంగా పట్టణాలలో నాలాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా, అలాగే విద్యుత్ స్తంభాలను కూడా ఎవరు టచ్ చేయొద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే పలు సూచనలు చేయడం జరిగింది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒడిశా దాని ఆనుకొని ఉన్నటువంటి జార్ఖండ్ ప్రదేశాల్లో ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రెడ్ వార్నింగ్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జారీ చేయటం జరిగింది. 1-2 జిల్లాల్లో అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి భారీ వర్షం నుండి అత్యంత భారీ వర్షం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేట్, జనగాం, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు ఈ ప్రాంతాల్లోని భారీ వర్షం నుండి అతి భారీ వర్షం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, అలాగే మెదక్, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లోని భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం కొంచెము లోపలికి ల్యాండ్ మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నందున భారీ నుండి అతి భారీ వర్షం పశ్చిమ జిల్లాల్లోని ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ఆ ప్రాంతాల్లోని, వికారాబాద్లోని నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. యాదాద్రి, భువనగిరిలో కూడా భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఇవ్వటం జరిగింది. అట్లాగే నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో కూడా ఈ అతి భారీ వర్షం కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కానీ అట్లాగే ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువ చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర జిల్లాల్లోని భారీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా ఈ భారీ వర్ష సూచన మోస్తారు నుంచి భారీ వర్షం ఉండే అవకాశం